ఇప్పటిదాకా మనం స్టోన్ వీనియర్స్ అండ్ చార్కోల్స్ చూసామండి. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు లామినేట్స్. లామినేట్స్ లో మనకి ఇక్కడ షీట్స్ లో డిస్ప్లే 200 వెరైటీస్ ఆఫ్ డిస్ప్లే ఉన్నాయి. అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేడ్స్, దాంట్లో టెక్స్చర్స్, ఫ్లూట్స్, స్టోన్ టైప్, ఇవన్నీ చాలా కలెక్షన్ ఉందండి. ఓకే, మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ టెక్స్చర్ కావచ్చు, అసలు ఇది ఎలా ప్రిపేర్ అయ్యి ఉంటుంది మెటీరియల్? ఈ లామినేట్స్ అనేది ప్రెస్సింగ్ ప్లేట్స్ అని వస్తాయండి. ఆ ప్రెస్సింగ్ ప్లేట్స్ మనకి డిజైన్స్ తయారు చేసిన తర్వాత నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ టెక్స్చర్స్ అన్ని ఫామ్ అయిపోతాయి. ఓకే, ప్రెస్సింగ్ ప్లేట్ మీద తయారవుతుంది. ప్రెస్సింగ్ ప్లేట్ మీద, రైట్. ఒకసారి చూద్దాం. ఇవన్నీ ఫ్లూటెడ్ లామినేట్స్ అంటారు. ఫ్లూటెడ్, ఈ ఫ్లూట్స్ లా కనిపిస్తుంది చూసారా, దీన్ని ఫ్లూటెడ్ అంటారు. ఓకే, అంటే మనకి పెట్టిన తర్వాత ఏంటంటే దూరం నుంచి ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. ఎక్కడ జనరల్ గా కబోర్డ్స్ లో, కబోర్డ్స్ లో మేజర్ గా వాడేది లామినేట్ కబోర్డ్స్ లో. మనకి పార్టీషన్స్ లో కానివ్వండి, టీవీ యూనిట్, క్రాకరీ యూనిట్, ఇవన్నీ దగ్గర వాడచ్చు. అండ్ కమర్షియల్ లో కూడా మనకి వెనకాల పార్టీషన్స్ కి అండ్ రిసెప్షన్ టేబుల్స్ కి అన్నిటి కూడా వాడచ్చు. ఇది చూడండి మేడం, ఇదంతా స్టోన్ కలెక్షన్. ఇదంతా క్లాసీ ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కూడా, చాలా క్లాసీ. ఇది కూడా కాంబినేషన్ కోసం అని చెప్పి ఇలా డార్క్ లైట్ సెట్ చేయడం జరిగింది. ఇందాక మీకు చెప్పినట్టు అక్కడ లైట్ అండ్ డార్క్ ఏంటంటే కొంతమంది రూమ్స్ లలో సింగిల్ కలర్ కి పోకుండా లైట్ డార్క్ కావాలండి కాంబినేషన్ అని అంటారు. సో అలా ఇది సెట్ చేస్తాం. అండ్ దిస్ వన్ ఇస్, ఇది కొంచెం ప్లాస్టిక్ అవుటర్ ఇచ్చింది ఎందుకలా? ఇది గ్లాసీ ఫినిష్ మేడం. ఇది గ్లాసీ దేనికి వాడతారంటే కిచెన్ లో వాడతారు. కిచెన్ లో మనం వాడేటప్పుడు ఏంటంటే స్టెయిన్ మరకలు, ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ గ్లాసీ ఫినిష్ లో ఈజీ టు మెయింటైన్ అవుతుంది లేడీస్. సో దాంట్లో జనరల్ గ్లాసీ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇది అక్కడక్కడ స్టోన్, ఇది మార్బుల్ టెక్స్చర్ ఫినిష్ మేడం. ఇది ఓకే, ఈ లైట్ పడితే చూడండి దాని టెక్స్చర్ ఎలా బయటకు వస్తుంది. అవును, ఎలివేట్ అవుతుంది కదా. ఇది కూడా అంతే, ఇవన్నీ కూడా అదేనండి, ద అదర్ వర్షన్ ఆఫ్ మార్బుల్ టెక్స్చర్. అండ్ ఇలా మేము కొన్ని శాంపిల్స్ పెడతాము కస్టమర్ కి. సపోజ్ ఈ ప్యాటర్న్ కావాలంటే మళ్ళీ దానికి తగ్గట్టు కేటలాగ్ చూపిస్తాం. ఆ కేటలాగ్ లో విల్ హ్యావ్ మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్. ఓకే, ఇది వెల్వెట్ షీట్స్ మేడం. ఇది కూడా చూడండి, మీకు దూరం నుంచి చూస్తే ఏదో క్లాత్ పెట్టినట్టు కనిపిస్తుంది. వెల్వెట్ లో ఫీల్ కూడా చాలా బాగుంది తెలుసా, ఫీల్ కూడా చాలా బాగుంది. దిస్ యు హావ్ మోర్ దెన్ 60 కలర్స్ అండి ఇందులో. ఓకే, సో దీంట్లో ఇక్కడ మనకు 2 కలర్స్ ఎలివేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా, గ్రీన్ అండ్ ఇది క్లాత్ లాగా ఉంటుంది కాబట్టి మనకి వేసిన తర్వాత కస్టమర్ ఇది క్లాత్ లామినేట్ అని చెప్పి దగ్గరకు వచ్చి వాళ్ళు ఫీల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సో ఇదంతా కూడా వెల్వెట్ కాంబినేషన్స్, స్కై వెల్వెట్ ఫ్లూటెడ్, వెల్వెట్ ఫ్లూటెడ్. ఓకే, దాంట్లో గ్రే ఇచ్చారు. అండ్ దెన్ వి హావ్ 80 కలర్స్ ఇన్ దిస్ మేడం. ఇది స్మాల్ ఫ్లూట్స్ అండి. ఇది పెద్ద ఫ్లూట్స్ కదా, దగ్గర నుంచి మీరు చూస్తే ఫ్లూట్స్ ఉంటుంది కానీ చిన్న చిన్న ఫ్లూట్స్. ఇది ఆఫీస్ పర్పస్ లాగా అనిపిస్తుంది కదా ఈ లామినేట్స్. ఓకే, సో జనరల్ గా కస్టమర్స్ ఇక్కడికి వచ్చి ఎక్కువగా ఏం ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇంటీరియర్స్ లో మీ దగ్గర? వాళ్ళు వచ్చినప్పుడల్లా కొత్తగా ఏమొచ్చిందని అడుగుతారు మేడం. సో వీఆర్ ఆల్వేస్ రెడీ టు షో దెమ్ ద న్యూ ప్రొడక్ట్స్. ఓకే, సో ఇది కూడా బాగుంది. ఇది కూడా అంతే ఫ్లూట్ అండి. ఫ్లూట్ లో వుడెన్ సిరీస్. సో అంటే ఇప్పుడు మనకు ఫ్లూట్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇక్కడ వుడెన్ ఉంది, చాలా కలర్స్ ఉన్నాయి. వెల్వెట్ ఉంది, స్టోన్ టైప్ లో ఉంది, వీనియర్ లుక్ లో. ఇప్పుడు ఇది చూడండి, మీకు న్యాచురల్ వీనియర్ లాగా కనిపిస్తుంది. వీనియర్ అంటే ఏందో మీకు నెక్స్ట్ చెప్తాను. న్యాచురల్ వీనియర్ లాగా కనిపిస్తుంది. కొంతమందికి వీనియర్స్ వద్దు, లామినేట్ లో వీనియర్స్ లుక్ కావాలన్న వాళ్ళకి ఇలా. సో ఇలా మనకు లామినేట్స్ లో, వావ్, దిస్ వన్ ఇస్ సో గుడ్ అండి, సో గుడ్. ఐడియా ఇస్తారా కొంచెం, ఇది ఎక్కడ మనం బాగుంటుంది? చిల్డ్రన్ బెడ్రూమ్స్ లో అది బాగా వాడతారండి కిడ్స్ దాంట్లో. దీంతో పాటు ఇంకేదైనా లైట్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఆర్కిటెక్ట్ డిజైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది కూడా చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఫినిష్. ఇది కూడా నైస్ వన్, లైట్ అండ్ ఈ ఫినిషింగ్ కూడా బాగుంది. మార్బుల్ ఫినిష్, సేమ్ మార్బుల్ ఫినిషింగ్ బట్ గ్లాసీ. సేమ్ ఏంటంటే దీన్ని బుక్ మ్యాచింగ్ అంటారు మేడం. బుక్ మ్యాచింగ్, బుక్ మ్యాచింగ్ లామినేట్స్ అని అంటారు. రెండు మనకి ఒకటే దగ్గర ఫుల్ షీట్ వేయాలనుకున్న దగ్గర సింగిల్ షీట్ లో ప్యాటర్న్ కట్ కాకుండా వస్తుంది. అచ్చా, ఇది కూడా అంత జిగ్జాగ్ ప్యాటర్న్స్ అంటారు దీన్ని. ఓకే, సో ఈ రకంగా లామినేషన్స్లో దే హ్యావ్ ఆల్ 200 వెరైటీ ఆఫ్ కలెక్షన్స్. దట్ టు చూస్తున్నాం, స్టోన్ కావచ్చు, ఫ్లూట్ మోడల్లో కావచ్చు, ఇలా రకరకాల మోడల్స్లో ఉన్నాయి.
నైస్ అండి, నైస్. అసలు ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. అంటే ఐ ఫీస్ట్ లాగా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇట్స్ వర్డ్ యూస్డ్ ఫర్ ఫుడ్ యాక్చువల్లీ, బట్ ఇక్కడ వాడాల్సి వచ్చింది. ఐ ఫీస్ట్ లాగా అనిపిస్తుంది. లామినేట్స్ లో అంత సిల్వర్ ఫాయిల్ ఇన్లే అన్నమాట. ఇది కంపెనీ నుంచి ఇన్లే అయ్యి వస్తుంది. దూరం నుంచి చూస్తే లామినేట్ మీద మనం ఇన్లే ఏదో చేసినట్టు వస్తుంది. యా, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో లామినేట్స్ లో ఇక్కడ నేను చూపిస్తూ ఉంటే ఈరోజు మొత్తం చూస్తానే ఉండొచ్చు, అన్ని ఉన్నాయి కలెక్షన్స్. సో మనం నెక్స్ట్ వెళ్దామా? Sure. యా.